అక్కడ వారివి ప్రాణాలే, ఇక్కడ వీరివి ప్రాణాలే, మల్కన్గిరిలో మావోయిస్టులవి ప్రాణాలే, ఇరువైపులా ప్రాణాలే. అంటే అక్కడ ఆత్మరక్షణ కోసం మావోయిస్టులు చంపారు అని అంటున్నారు. అయితే ఇక్కడ కూడా మావోయిస్టులను వదిలిపెడితే మాపై దాడులు చేస్తారనే ఉద్దేశంతోనే పోలీసులు కూడా ఒక అనుకోని సంఘటనలోనే కాల్పులు జరిపామని పోలీసు అధికారులు కూడా చెప్తున్నారా? నేను అనేది అది బ్లాక్ అండ్ వైట్లో వైట్ పేపర్ మీద వాళ్ళు చెప్తున్నారా? ఇది మేము బలిమెలకు ప్రతీకారంగా చంపాము అని చెప్పమనండి. చెప్పితే చర్చ లేదు. వాళ్ళకు చట్టంలో విశ్వాసం లేనప్పుడు మేము కూడా చట్టంలో విశ్వాసం లేకుండా చంపుదామని చెప్పమనండి. చర్చ లేదు. రాజ్యాంగంలో నక్సలైట్లకు వాళ్ళు కూడా పౌరులు అనేటువంటి హక్కులు లేవు అని చెప్పమనండి. చర్చ లేదు. అట్లా రాసుకున్న రాజ్యాంగాలు ఉన్నాయి. మతమే ప్రధానమైనటువంటి రాజ్యాధికారంలో ఉండేటువంటి రాజ్యాలు సౌదీ అరేబియా, పాకిస్తాన్ లాంటివి ఉన్నవి. కానీ నువ్వేం చెప్తున్నావు అంటే నువ్వు చెప్పేదేమో వాల్టేర్ సూత్రం. నీ అభిప్రాయాలతో నాకేమీ ఏకీభావం లేకపోయినప్పుడు కూడా నీ అభిప్రాయాలను కాపాడుకోసం నా ప్రాణాలు ఇస్తాను అనేది కదా ప్రజాస్వామ్య సూత్రం. ఇక్కడ బలిమెలకు ప్రతీకారం అని చెప్పకపోయినా ఇది యాదృచ్ఛికంగా జరిగింది, అక్కడ మల్కన్గిరిలో యాదృచ్ఛికంగా జరిగిందని పోలీసులు చెప్తున్నారు. జరిగినా కొట్టుడు పోతుందని మీరు అంటున్నారు. అనవనండి. నేను పలికించదలుచుకున్నది కూడా ఇది బలిమెలకు ప్రతీకారం అని డీజీపీ సాంబశివరావు గారిని అనవనండి. ఆన్ పేపర్ ఆన్ రికార్డ్ అనవనండి. చర్చ లేదు. అనడానికి వీలు లేదు. సమస్య ఎక్కడంటే అనడానికి వీలు లేదు. ఇక్కడ ఇది బలిమెలకు ప్రతీకారం అనే మాట చంద్రబాబు నాయుడు అనండి, లేదా ఇది బాక్సైట్కు ప్రతీకారం అని చంద్రబాబు నాయుడు అనానండి. ఇవన్నీ వాస్తవాలు. అయితే ఇంకోటి కూడా చెప్పాలంటే నిజంగా బలిమెలకు ప్రతీకారం తెచ్చుకోవడానికి వెళ్ళలేదు వాళ్ళు. నేను ఇంత చెప్తున్నప్పటికి కూడా, ఇంత కోపంతో పోయి ఇంత రివార్డులు పొందుతున్నప్పటికి కూడా పోలీసులు తమ కోసం వెళ్ళలేదు. ఎక్కడో కాలువలో పడి చనిపోయినటువంటి ఓ గ్రేహౌండ్ను ఎదురుకాల్పుల్లో చనిపోయిందని చిత్రించి ఆయన ఇంటికి పోయి పరామర్శించి కుటుంబాన్ని వాళ్ళకు 40 లక్షలు ఇచ్చి ఇదంతా డ్రామా చేసినప్పటికీ కూడా గ్రేహౌండ్స్ బలిమెల మీద కక్ష తెచ్చుకోవడం కోసం అక్కడికి వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు పంపిస్తే పోయిండ్రు. చంద్రబాబు నాయుడు బాక్సైట్ గురించి పంపించిండు, అందుకే పోయిండ్రు. ఆ మాట చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఆ మాట గ్రేహౌండ్స్ చెప్పారు. అట్లని పోయినాక వాళ్ళకి ఏమనిపించిందంటే వాళ్ళకు సంతోషమైంది. చూసేవాళ్ళు మీడియా కూడా కథలు వెళ్తుంది కనుక, కనెక్షన్లు చేస్తుంది కనుక ఇది బలిమెలకు ప్రతీకారం అన్నారు. మేము కోరుతుంది ఏంటంటే నండూరి సాంబశివరావు గారిని ఇది బలిమెలకు ప్రతీకారం అని బ్లాక్ అండ్ వైట్లో చెప్పమనండి. చెప్పితే చర్చ లేదు. నేను ఇంతసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు. అట్లాగే చంద్రబాబు నాయుడు ఇది బాక్సైట్కు ప్రతీకారం అని చెప్పమనండి. చెప్తే చర్చ లేదు. ఎట్లా తెలుసుకోవాలో అట్లా. ఇప్పుడు మనం మధ్యన మాట్లాడుకునేటోళ్ళం కానీ ఏ ప్రతి సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలో మావోయిస్టులకు బాగా తెలుసు, ఆదివాసులకు బాగా తెలుసు.